ఈరోజు ఈ యొక్క భక్తిరథ కార్యక్రమం చేసిన భక్తులకి స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. పైగా చాలా జన్మాష్టమి సేవ చేసుకుని అందరూ బాగా అలసిపోయినట్టున్నారు. అందరూ బాగా సేవ చేశారు. జన్మాష్టమి సేవకు వచ్చిన భక్తులందరూ కూడా పాదాభివందనాలు మరియు ధన్యవాదాలు. రాని వాళ్ళకు కూడా పాదాభివందనాలు, ధన్యవాదాలు. రావాలనుకుని రాలేకపోయిన వాళ్ళు కూడా పాదాభివందనాలు, ధన్యవాదాలు. ఎందుకంటే పురంధరదాస్ చెప్పేవాళ్ళు, కనకదాస్ ఒక గురువు సామాన్య వల్ల సిరియరి సేవ అని కన్నడలో చెప్పారు. సామాన్య వల్ల అంటే అందరి సేవ బాగా చేయొచ్చండి. హరిసేవ చేయాలంటే మాత్రం సుకృతి అనుగ్రహం ఉండాలి. మనం ఎంత భక్తులైనప్పటికీ కూడా హరిసేవ లభించడం మహాభాగ్యము. ఆ మహాభాగ్యాన్ని కూడా మనం దక్కించుకోవాలంటే మనం చాలా మహత్వం కలిగి ఉండాలి. మహాపురుషుల యొక్క సాంగత్యం తీసుకున్నట్లే మాత్రమే మనకి మహద్భాగ్యం లభ్యమవుతుంది అన్నమాట. మహాపురుషుల సాంగత్యం తీసుకోవాలి. మహాపురుషులు అంటే శ్రీ ప్రభుపాద వారు, ఇంకా ఆచార్య గురు పరంపర, ప్రతి ఒక్క భక్తుల యొక్క అనుగ్రహం, ప్రేరణ మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ సేవా భాగ్యం మనకు లభిస్తుంది. సామాన్య విషయం కాదు. ఎందుకంటే భౌతికంగా ఉండే ఒక విషయాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకోవాలంటే చాలా తేలికైన పని గురు కృప ఉండే. అదే చాలా కష్టమైన పని మనం ఆ ఒక అనుగ్రహాన్ని దక్కించుకోవాలి. కాబట్టి గొప్ప సేవ అన్నమాట. ఏదైతే జన్మాష్టమి నిర్వహించబడింది, ఏదైతే ఇక్కడ వేల కొద్ది ఉండే ఒక ఇస్కాన్ మందిరాలు, ప్రతి మందిరంలో కూడా ఈ యొక్క జన్మాష్టమి సేవ చాలా గొప్పగా విశిష్టంగా జరుగుతుంది అన్నమాట. వాళ్ళే ఆ రోజు అంతా కూడా తపస్సు తీసుకుని వాళ్ళే జపం చేసుకుని వాళ్ళే ఊరికి వండిపోవచ్చు అనమాట. సాధన ఎక్కువ చేసుకుని కూడా ఎందుకు చేస్తున్నారంటే మహత్ కోలాహలమైన ఒక ఉత్సవాన్ని ఎందుకు చేస్తున్నారంటే కేవలం కనీసం ఆ ఒక్క రోజున వచ్చి సేవ చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకని ఎప్పుడు గుడికి రాని వాళ్ళు కూడా కనీసం ఆ రోజు గుడికి వస్తారు కదా అనేసి. ఎందుకంటే ఈ కలియుగుడు గుడికి పోయేది రావడం అనేది చాలా అంత సామాన్య విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పనులు నిమగ్నమై ఉంటారనమాట. ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, టైం లేకుండా అనమాట. ఏ పని లేకపోతే ఇంత ఒంటిగంట రాక్షసి మన దగ్గర ఉంటూ ఉంటుంది. అరగంట రాక్షసి ఒకటి ఉంది. అరగంట రాక్షసి ఎవరు? సెల్ ఫోన్ చేతిలోనే ఉంటుంది. ఒంటిగంట రాక్షసి ఇంటే టీవీ ఉంటుంది. ఆ రెండు 1:30 కన్ను పెట్టుకొని మనం ఇటు ఉంటాం అనమాట. మనకి దేని పెట్టలేదు ధ్యాస మళ్ళించలేము. ఎందుకంటే అవి రెండు మన టైంని ఎంత కావాలంటే అంత పొంచి వేస్తుంది. మనల్ని కూడా తినేస్తుంది, మన మైండ్ తినేస్తుంది, పొల్యూట్ చేస్తుంది, బద్ధకం వచ్చేస్తుంది, సోమర్థనం వచ్చేస్తుంది, యాక్టివ్నెస్ కోల్పోతాం, రోగం తెచ్చుకుంటాం. అన్నీ తెచ్చుకున్నప్పుడు దాన్ని వదలలేము. ఎందుకంటే ఇది వరమో శాపమో తెలియదు ఈ రెండు మనకి ఈ కలియుగంలో. కనుక ఈ యొక్క మహద్భాగ్యాన్ని దక్కించుకోవాలంటే ఏం చేయాలంటే దానికి ఒకటే ఒకటి మార్గమే. ఏ మార్గం అది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇలా భగవంతు నామాన్ని శ్రవణం, కీర్తనం రెండు చక్కగా చేయగలిగినప్పుడు మనకు అవకాశం వస్తుందన్నమాట. ఒక్కోసారి భగవంతుడే కూడా మనకు పరిచయం కూడా చేస్తారన్నమాట. వీళ్ళు నా పట్ల ఎంత ప్రయారిటీ ఇస్తారు అనేసి కూడా మనకి ఒకసారి టెస్ట్ చేస్తారు. నాకు ప్రాముఖ్యత ఇస్తున్నారా, లేదు వాళ్ళ విషయ వాంఛలకి వాళ్ళు లోనై వాళ్ళు ఒక పనులు చేసుకున్నానికి వెళ్ళిపోతారని కూడా టెస్టులు పెడతారన్నమాట. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే సింపుల్ సరెండర్ టు కృష్ణ, శరణాగతి చేయాలన్నమాట. భగవద్గీత 18వ అధ్యాయంలో 2 విషయాలు చెప్పబడింది అనమాట. చాలా గొప్ప విషయం. ఎందుకంటే భగవద్గీత 18వ అధ్యాయం అంటే 17 అధ్యాయాలు ఒక సారాంశం దాంట్లో ఉంటుంది. ఒకటి, భగవద్గీత 18వ అధ్యాయం అనేది భగవంతుడికి పాదాలుగా గుర్తింపబడుతుంది అన్నమాట. శరణాగతి అంటే 2 విషయాలు దాంట్లో మనం చెప్పబడింది టూకీగా. ఏ విషయం అంటే ఒకటి సన్యాసం. అర్జునుడు అడుగుతాడు అనమాట, సన్యాసం త్యాగం దీని గురించి చెప్పండి అనేసి. సన్యాసం చాలా గొప్పది. సన్యాసం అంటే ఏదైతే మనం నచ్చిన వస్తువులు ఉంటుందో, నచ్చిన పని ఉంటుందో దాన్ని త్యజించడం సన్యాసం. త్యాగం అంటే కృష్ణుడి కోసం దేనిని వదిలేయడం త్యాగం. సన్యాసం కూడా ఒక రకంగా చేసుకునేస్తారన్న. సన్యాసం కూడా ఏదో ఒక రకంగా పాటించవచ్చు. అంటే మనకు నచ్చింది కూడా కృష్ణుడి కోసం వదిలేయవచ్చు. కానీ కృష్ణుడి కోసం ప్రతిదాన్ని వదిలేసి వచ్చేయడం అనేది అది త్యాగం. ఆ రేంజ్కి పోయేది అనేది చాలా కష్టం అంట.
అటని భగవంతుడు స్వయంగా భగవద్గీతలో అంటున్నాడు 18వ అధ్యాయం. అర్జున, ఎవరైతే ఈ యొక్క త్యాగాన్ని చేయగల శక్తి కలిగి ఉంటారో వాళ్ళు నిజంగా ధన్యజీవులు అవుతారు. వాళ్ళు ఒక మహా ఆత్మలు అవుతారు, మహాత్ములు అవుతారు అని చెప్తారు. మనంతా ఆత్మలు మహాత్ములు ఎప్పుడు అవుతామంటే సన్యసించి త్యాగానికి మనల్ని మనం తయారు చేసుకోవాలి. అప్పుడు మనం మహాత్ములు అవుతాం. కాబట్టి ఈరోజు మనం భగవద్గీత గీతా మహత్యం కింద పార్వతీ అమ్మవారు శివుడు వేడుకుంటారన్నమాట. అయ్యా, మీరు 17 అధ్యాయాల గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే ఈ ఆఖరి అధ్యాయమైన 18వ అధ్యాయం గురించి కూడా మాకు తెలియవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని అడుగుతారన్నమాట. ఎందుకు అడుగుతారు? వాళ్ళకి తెలియదేం కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. కేవలము మనలాంటి బద్ధజీవులను కూడా ఉద్ధరింపాలనేసి పార్వతీదేవి శివుని ఈ ప్రార్థిస్తాను అనమాట. కాబట్టి అక్కడ హిమపుత్రిక అని పార్వతిని సంబోధిస్తారు. హిమపుత్రిక ఎవరు? పార్వతీదేవి. ఏమంటే పర్వతరాజు ఒక పుత్రిక అన్నమాట. పర్వతరాజు అంటే హిమాలయం. పర్వతానికి రాజు అంతా ఎవరంటే హిమాలయం. హిమాలయం చాలా గొప్పది, చాలా అందంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. అందంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే తపస్య అంటే అక్కడే చేసుకుంటారు. మన పెద్దవాళ్ళు అంటే పూర్వంలో మునులు ఋషులు తపస్సులు ఏడికి వెళ్తారంటే హిమాలయానికి వెళ్తారనమాట. ఎందుకంటే అది సన్యాసించడం, త్యాగం చేయడం రెండు అది నేర్చుకోవచ్చు అనమాట. సన్యాసించడం అంటే మనకు నచ్చినంత అది దొరకవు, ఏవి దొరకవడం. ఐస్ గడ్డలు తప్పితే తింటే ఐస్ గడ్డలు తినాల్సిందే. త్యాగం చేయడం అంటే కృష్ణుడి కోసం తన శరీరం తను మనసు రెండింటిని భగవంతుడి మీద ధ్యానం కేంద్రీకరించి అక్కడ బాగా తపస్సు తీసుకోవచ్చు అని అక్కడికి వెళ్తారన్నమాట. త్యాగము సన్యాసం రెండు అక్కడ మనం చేసుకోవచ్చు. కాబట్టి హిమపుత్రిక ఓ పార్వతి, శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మా మహత్యం చాలా గొప్పది, దాని గురించి చెప్తాను విను అని చెప్తూ ఈ యొక్క ఎవరైతే ఈ భగవద్గీత 18వ అధ్యాయం గురించి వినాలని కోరిక కలిగి ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా భౌతికమైన ఆశలన్నీ కూడా తగ్గిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. భౌతికమైన కోరికలు ఏదైతే మన పెద్ద భవంతులు కావాలా, లేదో ఇంకేదో కావాలా, అది కావాలి ఇది కావాలంటే ఆ కోరికలు తగ్గిపోతుందంట. ఇప్పటికీ కేవలం 18వ అధ్యాయం గురించి మనం వినాలనుకుంటేనే వినాలనుకున్న మాత్రానే ఆ ఒక గీతా మహత్యంలో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క 18వ అధ్యాయంలో మహత్వం అంటే మనం ఈ భౌతిక కోరికల నుంచి మనం వెలువడచ్చు. హరే కృష్ణ. ఈ భౌతిక కోరిక కదా మనల్ని ఇంతకు జంజాట కారణం, అంతే కదా. కోరికే లేకపోతే ఈ జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాలు దర్శనమే ఉండదు అనమాట, అంతే కదా. ఈ యొక్క మనం ఇంతటికి బాధకి కారణమైనది కేవలము మన కోరికయే. కాబట్టి ఆ కోరికని మనం తగ్గించుకునే పరిస్థితిని ఏది కలిగిస్తుందంటే 18వ అధ్యాయం కలిగిస్తుందంట. అలాగే ఈ దేవతలు ఏ ఒక్క దేవేంద్రుడు కూడా దేవేంద్రుడు, సనక సనందనాథులు, 33 కోట్ల మంది దేవతలు, యోగులు, వీళ్ళందరూ కూడా అందరూ కలిసి ఎవరికైనా మంచి చేయాలనుకుంటే ఆ మంచి కంటే కూడా గొప్ప మహత్యాన్ని ఈ 18వ అధ్యాయం ఇస్తుందంట. పైగా ఇది భక్తులకి ఏదైతే ఒక గొప్ప భక్తి స్థాయిలో ఉత్తీర్ణులు అవ్వాలనుకుంటారో అటువంటి వాళ్ళకి ఇది అమృతం లాంటిదంట. అంటే వాళ్ళ యొక్క భగవంతుడి పట్ల ఉన్న ఒక కోరికని, ఆ ఒక భక్తిని పెంపొందించడానికి అంటే అమృతంలాగా పనిచేస్తుందంట. అంటే దానికి మళ్ళీ ఓటం ఉండదు. చాలా మంది భక్తి చేస్తూ కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తారు, భక్తి నుంచి తప్పుకునేస్తారు ఏదో భౌతిక పరిస్థితుల వల్ల. కానీ 18వ తరచూ చదువుతూ ఉంటే వింటూ ఉంటే ఏమవుతుందంటే భక్తిలో మనం స్థిరత్వం సాధిస్తూ ఉంటాం. అంటే అమృతం అంటే ఏమి? అమృతం అంటే మరణం లేకుండా ఉంటుంది అన్నమాట. అమృతం తీసుకుంటే మరణం ఉందని చెప్తారు. అంటే భక్తిలో మనం ఓటమి అంటే మరణం లేకుండా విఫలం లేకుండా ఉండడానికి ఈ 18వ అధ్యాయం తోడ్పడుతుంది అని చూడు చెప్తారు. పైగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క దుఃఖం నుంచి కూడా మనల్ని బయటపడేస్తుంది. అలాగే ఇప్పుడు ఎన్నో జన్మ నుంచి మనం చేసుకున్న పాపాల నుంచి కూడా మనము రక్షణ చేస్తుంది ఈ యొక్క 18వ అధ్యాయం. కాబట్టి మేరు పర్వతంలో శిఖరం మీద విశ్వకర్మ
ఒక అమరావతి నగరాన్ని సృష్టించాడు అనమాట. మేరు పర్వతం శిఖరం పైన విశ్వకర్మ చేత అమరావతి అనే స్వర్గాధిపతి అమరావతి అంటే దేవతలు నివసించేదానికి ఒక నగరం అనమాట అమరావతి అనేది. ఆ అమరావతిని ఎవరు నిర్మించినారో దేవశిల్పి విశ్వకర్మగా నిర్మించినారు అనమాట. అక్కడ దేవేంద్రుడు ఎంచక్క కూర్చొని గంధర్వులు కీర్తన ఆచరిస్తూ ఉంటే ఆ కీర్తన తగ్గ లయబద్ధమైన ఒక నృత్యాన్ని అప్సరసులు చేస్తూ ఉంటే దాన్ని తిలకిస్తూ తన భార్యతో పాటు సింహాసనం మీద కూర్చుంటాడు అనమాట దేవేంద్రుడు. అలా దేవేంద్రుడు కూర్చుండేటప్పటికి తనను మరిచి ఆ ఒక సంకీర్తన ఆ నృత్యం పట్ల ఆయన ఆస్వాదించుండేటప్పుడు దూరం నుంచి ఇద్దరు వైష్ణవులు అంటే విష్ణు ఒక వైకుంఠలోక వాసుడు ఇద్దరు ఒక బ్రాహ్మణుడు ఒక వైష్ణవుడికి రెండు పక్కల చామర వెంచామర వేసుకుని తీసుకువస్తూ ఉంటారు అనమాట. ఈయనకి ఆశ్చర్యం వేస్తుంది. వైకుంఠంలో ఉండే ఒక వైకుంఠ వాసులు ఒక అందమైన ఒక వ్యక్తికి ఒక బ్రాహ్మణుడికి ఎంచక్క వాళ్ళు చామర వెంచామర సేవ చేస్తూ తీసుకొస్తున్నారే, ఇతను ఏం గొప్పది ఏం సాధించినాడబ్బా అని ఆలోచిస్తుంటారు అనమాట. ఎందుకంటే విష్ణుదూతలు వస్తే వాళ్ళు వైకుంఠ వాసులు వచ్చినప్పుడు వాళ్ళు ఒకరిని వాళ్ళ అర్థం తీసుకొస్తారు, వాళ్ళు చాలా గొప్ప కార్యం చేసి ఉంటారు కదా, సామాన్యంగా అది విషయం కాదు కదా. అటనేసి ఈయన దేవేంద్రుడు ఆలోచిస్తూ ఉంటే ఆయన ఆలోచించి తనకే తన తిరిగి లేచి నిలబడడం, కాలు జారి ఆ పైన ఏదైతే సింహాసనం నుంచి జల్లుకుంటూ వచ్చి కింద పడిపోతాడు. ఎప్పుడైతే దేవేంద్రుడు కింద పడతాడో అతను శిరస్సు మీద ఉండే ఒక కిరీటం అంటే ఏమవుతుందంటే కింద పడిపోతాడు. కింద పడిపోయిన దాన్ని గమనించిన ఆ స్వర్గవాసులు ఇంకా ఈ యొక్క గంధర్వులు ఈ ఋషి వారికి అందరూ కూడా ఏం చేస్తారంటే ఆ ఒక దీన్ని తీసి ఏదైతే కిరీటం తీసి ఎవరైతే ఒక వ్యక్తి బ్రాహ్మణ యువకుడు అందంగా చాలా క్రాంతివంతంగా వస్తూ ఉంటాడో అతను ఒక తల మీద దీన్ని ధరిస్తారన్నమాట. ధరించి అతను తీసుకెళ్ళి ఆయన సింహాసనం మీద ఎవరైతే దేవేంద్రుడు కూర్చున్నాడో ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన ఇంద్రుడిగా పరిగణిస్తారనమాట. అంటే దేవేంద్రుడిగా మనం కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎవరైనా అర్హత దానికి కొన్ని అశ్వమేధ యజ్ఞాలు కొన్ని యజ్ఞాలు చేసినట్లయితే దానికి అర్హత పొందితే మనం వచ్చి ఇంద్రలోకాన్ని అంటే అమరావతిని పరిపాలించే శక్తి మనకు వస్తుంది, మనకిస్తారు. కాబట్టి ఎవరైనా భక్తి చేస్తుంటే ఇంద్రుడు ఏం చేస్తాడంటే వాళ్ళ భక్తి కబక్కని ఎవరో ఒకరు పంపించి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే అతను పోస్ట్ వెళ్ళిపోతుంది అనేసి ఒక ధ్యాసతో అతను అస్మానం మేనకును రంపను ఎవరైనా పంపించి వాళ్ళకి ఆటంకం కలిగిస్తుంటారు అనమాట. అలాగా అటు ఎవరు తపస్సు కనుక్కోగలడు అది ఆలోచిస్తారు అనమాట. ఇతను తపస్సు యజ్ఞాలు ఏం చేయలేదు, నా కంటికి ఎప్పుడు కనపడలేదు, అలాగనేసి సరే పోని ఏమైనా గుళ్ళు గోపురాలను కట్టించాలంటే అది కట్టలేదు అంటే రావడం ఆయన గురించి ఈయన స్కాన్ చేస్తాడనమాట. ఈయన ఎక్కడ ఏమేమి చేశాడు పుణ్యకారాలను వెతుకుతుంటే గుళ్ళు కట్టలేదు, బాయిలు తోలేదు, ఏర్లు అంటే చల ఏర్లు కావాల్సిన చేయలేదు, చెట్లు నాటలేదు, ఎటువంటి పుణ్యకారాలు ధర్మసత్రాలు ఏర్పరించలేదు, ఏమీ చేయలేదు కదా. ఈయనకి అంటే నా ఒక పదవిని స్వీకరించేంత శక్తి ఎలా వచ్చింది నా అర్థం కాకుండా అతను నిలబడి చూసి వీళ్ళు పూజలు చేస్తుంటే దాని నుండి చూడలేక ఏం చేస్తాడంటే చక్క ఆయన బయలుదేరి వైకుంఠం వెళ్ళిపోతాడు అనమాట. ఎవరు? మాజీ దేవేంద్ర. ఇప్పుడు దేవేంద్రుడు ఎవరు? ఇంద్రాధిపతి ఆ స్థానాన్ని అలంకరించిన వ్యక్తి ఎవరు? ఆ వచ్చిన ఒక వైష్ణవ బ్రాహ్మణుడు అలంకరించినమాట. ఈ మాజీ ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఆయన వెళ్తాడనమాట. వైకుంఠానికి వెళ్ళి స్వామిని నమస్కరించి ఆయన దర్శనం చేసుకుని అయ్యా స్వామి ఈ విధంగా ఒక అతను వచ్చాడు, మీ యొక్క భటులు అంటే మీ యొక్క వైకుంఠవాసిని తీసుకొచ్చారు, అతనికి ఎవరంటే చాలా గొప్ప మర్యాదలు తీసుకొచ్చినారు, అతను రావడం నా ఒక స్థానాన్ని స్వీకరించాడు, అంత అనుగ్రహం అంత సుకృతి ఏం చేశాడయ్యా అని అడుగుతారనమాట. దానికి చిరుమందహాసంతో విష్ణు చెప్తారనమాట. అతను భగవద్గీత 18వ అధ్యాయంలో ప్రతిరోజు 5 శ్లోకాలని ఆయన కంఠస్థం చేసేవాడు అని చెప్పాడు. హరి భగవద్గీత 78 శ్లోకాలు దాకా ఉంది. 72 చూడండి ఎన్ని శ్లోకాలు 18వ అధ్యాయంలో. 78 కదా, 78 శ్లోకాలు ఉంది. అందులో కూడా మొత్తం కాదంట, కేవలం 5 శ్లోకాలు మాత్రం స్మరించేవాడంట. 5 శ్లోకాలు ప్రతినిత్యము ప్రతిరోజు త్రిసంధ్య 3 వేళల కూడా ఈ 5 శ్లోకాలు ఆయన పఠించడం ద్వారా నీ స్వర్గాన్ని వచ్చి ఆయన రాజ్య పరిపాలన చేసే అంత గొప్ప ఒక స్థాయిని పొందినాడు అని విష్ణుమూర్తి చెప్పగానే చాలా దిగ్భ్రాంతి చెందుతాడు అన్నమాట.
ఇది 5 శ్లోకాలకి ఇంత ఒక మహత్యం ఉంటుందా అని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయేసి భగవంతుడి విషయం ప్రార్థిస్తాడన్నమాట. స్వామి నాకు అనుగ్రహం ఇవ్వండి, నేను కూడా 18 అధ్యాయాలు 18 అధ్యాయం చదివి నేర్చుకునేసి కంఠస్థం చేసుకునేసి ఈ యొక్క యజ్ఞాన్ని, అంటే భగవద్గీత చదవడం సామేష్యం కాదు, యజ్ఞం లాంటిది అనమాట. ఎందుకంటే భగవద్గీత బుక్ చేతికి ఎత్తుకుంటేనే ఫస్ట్ మనకి దాని నిద్ర వస్తుంది. ఎవరైనా గమనించినారా? ఆవులింపులు అంతకుముందు ఏంటైనా మనం ఏ పని చేసుకున్నా కూడా మన ఆవులింపులు రాదు, కానీ భగవద్గీత చేతికి ఎత్తేనే దాంట్లో అక్షరాలు వేసారా లేదా ఆవిల్ టాబ్లెట్ వేసారా అర్థం కాదు. కాబట్టి అక్షరాలే ఉందా ఆవిల్ మాత్రలే ఉందా అర్థం కాదు, కానీ భగవద్గీత తీసుకుంటే నిద్ర వస్తుంది. ఎప్పటి వరకు అంటే మనం గురువుకు శరణాగతి పొందన్నారు. గురువుకు శరణాగతి పొంది భగవద్గీత తీసుకుంటేనే గురువు ఒక నమస్కరించి మధ్యానందమరదృశ్య జ్ఞానాంజన సలాగే చక్షుర్వృత్తైన తస్మై శ్రీ గురువే నమః గురువు నమస్కరించి మనం ఎవరైతే మన దీక్షా గురువు ఉంటారో, ఎవరైతే మన గురువుగా స్వీకరించుకుంటారో ఆయన ఒక గురువు మంత్రం చెప్పి దాని తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ 3 సార్లు స్మరించి మళ్ళీ భగవద్గీత మనం మొదలు పెట్టాలన్నమాట. అలా మొదలు పెట్టేది కొంతవరకు మనం సేఫ్, మనం కొంత ముందుకెళ్ళగలం. అలా భగవద్గీత 18 అధ్యాయాలు చదవడానికి ప్రేరణ కావాలనేసి కూడా దేవేంద్రుడు, మాజీ దేవేంద్రుడు విష్ణువుని ప్రార్థిస్తాడు. మనం ప్రార్థించి ఆయన దగ్గర అనుమతి తీసుకునేసి కూడా ఆయన గోదావరి నది తీరంలో ఎక్కడికి వెళ్తాడైనా వైకుంఠం చదువుకోవాలా, మళ్ళా దేవలోకంలో చదువుకోవాలా, ఇంక ఏ లోకం పోయి చదువుకోవాలా, ఈవెన్ హిమాలయ పర్వతాలు కూడా పోయి చదువుకోవాలా. ఎక్కడికి వస్తారైనా గోదావరి నది తీరానికి వస్తారు. గోదావరి నది ఏడుంది, ఉద్భవిస్తుంది అంటే ఏమన్నా చెప్పిన గోదావరి ఎక్కడ? గోదావరి నది నాసిక్ తరంబకేశ్వర దగ్గర గోదావరి నది విష్ణు పాదం చిన్న ఒక కోనేరులా ఉంటుంది. కోనేటి గట్టి మీద విష్ణు ఉంటాడు. విష్ణు ఒక పాదం నుంచి వచ్చినట్టు చెప్తారు, కానీ పెద్ద నదికి వస్తున్నాం. అక్కడ గంగా నది లాగా గోదావరి నది కూడా చాలా ప్రసిద్ధిగాంచింది అనమాట. ఆ గోదావరి నది తీరంలో కాల భైరవ క్షేత్రం, కాళింగ క్షేత్రం, కాల భైరవ గుడి. ఆ గుడి ఆ ఒక ప్రాంగణంలో ఒక ఉన్నతమైన బ్రాహ్మణ వయసాయి ఉంటాడనమాట. బ్రాహ్మణుడు ప్రతినిత్యం కూడా ఆయన కాళేశ్వర స్వామిని వర్షిప్ చేస్తూ ఉంటారు. కాళేశ్వరుని వర్షిప్ చేసి ఆయన పూజ చేస్తూ ఉండే ఆ వ్యక్తి ప్రతిరోజు కూడా 18 అధ్యాయం త్రిసంధ్యలు కూర్చొనేసి భగవంతుడి మీద కూర్చొని చదువుతూ ఉంటారు అనమాట. చదువుతూ ఉంటారు అనమాట. చాలా శబ్దంగా అందరికి అర్థమైన రీతిలో అందరూ చెప్తూ ఉంటారు అన్నమాట. దాన్ని విని ఆయన్ని ప్రార్థించి ఆయన నమస్కరించి ఈయన ఒక వేరే వేషంతో పోతాడనమాట. ఇంద్రుడి వేషంతో వెళ్ళాడు. ఎలా పోతాడో ఒక వైష్ణవ బ్రాహ్మణుడి వేషంలో వెళ్తాడనమాట. వెళ్ళి ఆయన నమస్కరించి ఆయన పాదావందనాలు చేసి, ఎందుకంటే ఇంద్రుడు ఇక్కడ ఎవరికి నమస్కరిస్తున్నాడో ఒక భగవద్గీత అధ్యాయం చేసుకుని ఒక భూమి మీద ఉండే ఒక సామాన్య ఒక భక్తుడికి నమస్కరిస్తున్నాడు. కోట్ చేసుకోవాలి, ఎందుకంటే సామాన్యం కాదు, అందరి వల్ల కాదు. ఈ యొక్క భగవద్గీత చదవడం అందరి చేత కాదు. ఎవరైతే భగవద్గీత చదువుతున్నారో వాళ్ళు వచ్చి ఋషివర్యులతో సమానం అన్నమాట. మునీశ్వరులతో సమానం, తపస్వీలతో సమానం. కాబట్టి భగవద్గీత చదవడం చాలా ఇంపార్టెంట్ చెప్పేది నొక్కి చెప్తుండేది అనమాట. కానీ మనం ప్రతి ఇంట్లో భగవద్గీత ఉందో లేదనుకోలేదు, చాలా మందికి లేదు. ఉండేవాళ్ళు చదువుతున్నాం లేదంటే అది తెలియదు. కానీ ప్రయత్నించి దీన్ని గొప్పతనం తెలుసుకున్నాక గీతా మహతి ఎందుకు చెప్పారంటే భగవద్గీత మనం అధ్యయనం చేయడానికి మనకి పనికొస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ ఆయన చేస్తుంటే ఆయన నమస్కరించి, అయ్యా మీరు చక్కగా చదువుతున్నారు, చాలా వినసొంపుగా ఉంది, నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇటువంటి ఆనందాన్ని నేను నిరంతరం అనుభవించే శక్తి నాకు కావాలంటే మీరు నాకు దయచేసి నేర్పించండి అని అనేసి ఆయన ప్రార్థన చేస్తారు. అప్పుడు ప్రార్థన ద్వారా ఈయన కూడా తనని అంగీకరించి ఆయనకు నేర్పించడం మొదలు పెడతాడు. చదివిపిస్తాడు, కంఠస్థం చేస్తాడు, అర్థమయ్యేలా చెప్తాడు, నేర్పిస్తాడు అన్నమాట. ఇదన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇంద్రుడు ఈ యొక్క గోదావరి తీరంలో ప్రతిరోజు అధ్యయనం చేస్తూ ఉంటారు అనమాట. ఆ ఒక నది పక్కనకు వచ్చేసి కూడా, ఎందుకంటే భగవద్గీత చదవాలంటే కూడా మనకు ఆ పరిస్థితి ప్రాంగణాలు కూడా చాలా మనకు అనుకూలంగా ఉండాలి. అవునా కదా? మన పిల్లలు కూడా చదువుతూ ఉంటారు అనుకోండి, చదువురా అనేసి ఇంట్లో వాళ్ళు ఏం చేసుకుంటారో టీవీలు పెట్టుకుని సీరియల్ చూసుకుంటారు, సినిమాలు చూసుకుంటారు కొంతమంది. అటు చూసుకుంటే వాడు ఎలా చదువుతాడు? దాంట్లో మనసుని లైఫ్ చేయలేడు కదా. ఒక ఏదైనా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే మనం మైండ్ పీస్గా ఉండాలి కదా. మనం వినికి చెవు ఉంది చూడండి, ఎప్పుడు అది ఏ పక్క తిరుగుతుందో అర్థం కాదు. మనసు 4 పక్కలు తిరుగు, అది వీసా పాస్పోర్ట్లో కూడా అది ప్రపంచంలో తిరిగేస్తే చెవులకి ఏది మనకు పనికిరాదో ఆ సౌండ్ వింటూ ఉంటుంది అన్నమాట.
ఈ కారు పోయే శబ్దం, బస్సు పోయే శబ్దం, పక్కన వీధులు ఎవరు గొడవ వేసుకుంటే ఆ శబ్దాలు, ఈ సంథింగ్ ఏదైతే మన పనికిరాదు ప్రతి దాని మీద ఆసక్తి నాకు ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. ప్రతి ఇంద్రియం అంతే ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడే ఉండేదానికి ఎంత వీలైతే అంత కర్మం చేసుకోవడానికి అవకాశం ఇచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ చెవులు ఏంటో ఉంటుందానికి ఆ అట్మాస్ఫియర్ చాలా గొప్పగా పెట్టుకోవాలని ఏం చేస్తుందంటే, ఆ భగవద్గీత చదువుకునేప్పుడు గోదావరి నది తీరంలో ఒక సరస్సు పక్కనే కూర్చుని, ఆ నది తీరు సరస్సు పక్కనే కూర్చొని ప్రతిరోజు కూడా ఈ అధ్యాయం చేయడం చేత ఆయన కంఠస్థం చేసుకుని నేర్చుకునేసి కంప్లీట్గా భగవద్గీత 18వ అధ్యాయం తెలుసుకునేసి ఆయన అక్కడి నుంచి కూడా వైకుంఠం వెళ్ళడం జరుగుతుంది అనమాట. వైకుంఠం వెళ్ళిన తర్వాత విష్ణుని ప్రార్థించి అడుగుతారనమాట, స్వామి నేను కొన్ని కల్పాలుగా నేను వచ్చి ఈ ఇంద్ర పదవిని పాలిస్తున్నాను, ఇంద్ర పదవిని స్వీకరించి పాలిస్తున్నాను. అది నేను అనుకున్నాను ఎన్ని రోజులు, ఈ ఇంద్ర పదవి ఈ స్వర్గలోకం చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను. కానీ ఈ భగవద్గీత ఈ 18వ చదివినప్పుడు నాకు వచ్చిన ఆనందం చూడండి, ఇది స్వర్గలోకంలో కేవలం ఏదో ఒక పర్సెంట్ కూడా పనికాదు. స్వర్గంలో నాకు దొరికే ఒక భోగ భాగ్యాల కంటే దొరికే ఆనందాన్ని కంటే కూడా ఈ భగవద్గీత అధ్యయనం మనం చేయడం ద్వారా నాకు పొందిన అనుభూతి, నేను పొందిన సంతోషం ఏదైతే ఉందో అది చాలా గొప్పగా ఉంది అనేసి కూడా ప్రార్థించి ఆయనకి, నాకు ఇంకా స్వర్గలోకం అవసరం లేదు, నేను ఇలానే గీతా మహత్యం అయితే ఈ గీత ఒక మకరందాన్ని సేవిస్తూ నాకు కొనసాగిస్తూ ఉంటానని కూడా అడుగుతాడు అనమాట దేవేంద్రుడు. ఏమైంది, ఆయన వచ్చింది దేనికి వచ్చినాడు, మరలా స్వర్గానికి వెళ్ళాలని వచ్చాడు అనమాట. యాక్చువల్లీ గీత 5 శ్లోకాలు చదివిన వ్యక్తికి స్వర్గం లభిస్తే 18వ అధ్యాయంలో 78 శ్లోకాలు నేర్చుకునేస్తే మనం కరెంట్గా వచ్చేస్తుంది స్వర్గలోకం అనుకున్నాడు అన్నమాట. అది ఆయన ప్లాన్. కానీ చదివిన తర్వాత ఏమైంది అక్కడంటే, భగవంతుడు ఈ 18వ అధ్యాయంలో 2 విషయాలు చెప్పినారు కదా. ఏం చెప్పినారు, ఒకటేమో సన్యాసం అంతే కదా. సన్యాసం అంటే ఏమి, మనకి ఇష్టమైన దాన్ని త్యజించడం, మనకు బాగా నేనైతే ఇసుక రాకుండా ఎరగలన్నీ బాగా తరిగి వేసుకునేసి దండిగా ఏదైనా పెరుగులో కానీ లేదు అంబులకు కానీ అలా వేసుకుని తినేవాడిని అనమాట. ఎరగట్లు ఇసుక రాకుండా ఎరగట్లు ఈ ఈవెంట్ గోమాంసం ఎప్పుడైతే విన్నానో అప్పుడు దాన్ని త్యజించడం. ఎవరి కోసం త్యజించినాను, నాకు ఇష్టమైంది కృష్ణుడి కోసం వదిలేశాను అనమాట. అలాగే ఏదైతే ఇంకా చాలా ఇష్టం ఉందన్నమాట, ఉల్లిపాయలు తీసుకొచ్చి దానికి మధ్యలో కమ్మి గుంచి దాని పొయ్యిలో కాల్చుకుని తినేవన్నమాట. అవన్నీ వదిలేసాం. ఏదైతే మాంసభక్షం వదిలేసాం, ఏదైతే ఆదరణ చెడు వాళ్ళన్నీ వదిలేసాం. ఇలాగే కాదు, ప్రతి భక్తుడు వెనకాల కూడా ఒకప్పుడు వాల్మీకియే బోయవాడైన ఎలా ఉన్నాడు, ఆయన రిక్షా అనే పేరు కలిగిన ఒక వ్యక్తి వాల్మీకి ఎలా అయినాడో ప్రతి భక్తుడి వెనకాల కూడా ఈ భగవద్గీత ఎప్పుడైతే ముట్టుకుంటారో, ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నేనే కాదు, ప్రతి ఒక్క భక్తుడు పూర్వంలో అంత గొప్పగా చరిత్ర ఉండదన్నమాట. ప్రతి ఒక్కరు ఈ తప్పులు చేసుకుని ఉండేవాళ్ళమే, అపరాధాలు చేసుకునేవాళ్ళమే. ఎప్పుడైతే ఒక పవిత్ర భక్తుడు తోడవుతాడో, ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం జపం చేస్తామో, ఎప్పుడైతే ఈ భగవద్గీతని ముట్టుకుని ఈ భగవద్గీత ఉండే యొక్క విషయాలని మనం తెలుసుకునేసి దాన్ని అధ్యయనం చేస్తాం, అప్పుడేమవుతుందంటే క్రమేపీ మనలో ఉండే దుర్గుణాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎలాగైతే ఈ వెలుతురు వచ్చినప్పుడు చీకటి ఎట్లా ఉండదో అట్లా మనకే తెలియకుండా మనలో దుర్గుణాలు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఇంద్రుడు అనుభూతి పొందినాడంటే స్వర్గాధిపతిగా ఉండేదానికంటే కూడా భక్తుడుగా భగవద్గీత అధ్యయనం చేస్తూ ఈ యొక్క సన్యాస ప్లస్ త్యాగ భావన. సన్యాసం అంటే తనకు నచ్చినటువంటి వదిలేయడం, త్యాగం అంటే భగవంతుని శరణాగతి పొందడం, భగవంతుడి కోసం నన్ను అర్పించుకోవడం, శరణాగతి పొందడం. అంటే ఈ యొక్క త్యాగానికి ఏదైతే మనకు 18వ అధ్యాయంలో భగవంతుడి చరణాలు అంటారు, భగవంతుడి యొక్క పాదాలు 3 పార్ట్గా చెప్తారు. మొదటి 6 అధ్యాయాలు వచ్చి భగవంతుడి శిరస్సు, మధ్యలో ఉండే 6 అధ్యాయాలు భగవంతుడి యొక్క ఉదరం, ఆఖరి 6 అధ్యాయాలు వచ్చి భగవంతుడి యొక్క చరణాలుగా చెప్పబడదు. శరణాగతి ఎప్పుడైతే మనం శరణాగతి పొందాలనుకుంటామో ఖచ్చితంగా దాంట్లో మనం 18వ అధ్యాయాలు చదవాలి. అందులోనే వస్తుందన్నమాట, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం తదయంత మాం నిత్యం
తుష్యం రమణించి వస్తుంది. అలాగే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం సర్వజయ ఆ 18వ అధ్యాయం వస్తుంది. మళ్ళా ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనంధరగా తత్ర శ్రీ విజయ భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్మం అనే శ్లోకం వస్తుంది. ఇంకా చాలా చాలా గొప్ప శ్లోకాలను కూడా అందులో మాట. ప్రతి శ్లోకం మంచిది. భగవద్గీత మొత్తానికి చెరుకుని తుంచుకునేసి ఏ పక్క తింటే బాగుంటుంది అలా అనుకుంటా తిరుపతి లడ్డు తీసుకొచ్చేసి ఎటు నుంచి కొన్ని టేస్ట్ వస్తుందంటే ఎటు పక్క తిన్నా కూడా టేస్ట్ వస్తుంది. అంతే కదా, ముందు తింటే వస్తుందా, వెనక తింటే వస్తుందా, పైన తింటే, మధ్యలో తింటే, ఎక్కడ తింటే లడ్డు అట్లా స్వీట్గా ఉంటుందో అట్లా భగవద్గీత ఎక్కడ ముట్టుకున్నా కూడా మనకు పవిత్రం చేస్తుంది, పైగా మనకు ఆనందాన్ని ఇస్తుంది అనమాట. కానీ మనకు ఆనందం ఇస్తుంది, పవిత్రత చేస్తుందనే ఒక ఉద్దేశంతో గురువు ఒక కృప చేత మన భగవద్గీతను చదవగలగాలి. మనం అనుకోవాలి, మనం ఒక తీసుకోవాలన్నమాట. నిర్ణయం తీసుకోవాలా, గురువుని ప్రార్థించి మనకు ప్రతి రోజు కూడా భగవద్గీత చదివే అవకాశాన్ని మనకి కూడా ప్రార్థించాలన్నమాట. కాబట్టి భగవద్గీత అధ్యాయాన్ని ఎవరైతే చదువుతారో ప్రతి ఒక్క అధ్యాయానికి ఒక మహత్యం ఉంది. ఈ రోజు మనం 18 అధ్యాయాలకు మహత్యం, ఆఖరి ఒక అధ్యాయం మహత్యం మనం తెలుసుకున్నాం. కనుక ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలని ప్రయత్నం చేస్తాం. అందరూ ఈ యొక్క భక్తి మార్గాన్ని ఉన్నత స్థాయిలో ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. భగవద్గీత యథాతథం కి ప్రభుపాద్ కి హితాయ గౌర్ ప్రేమానందే హరి హరి. ఇది